జై శ్రీమన్నారాయణ. ఈరోజు ఈ వీడియోలో మనం శ్రీరాముని జన్మభూమి అయిన అయోధ్య నగరం యొక్క వర్ణన మహత్యం గురించి తెలుసుకుందాం. అయోధ్య నగరము అతి పురాతనమైన పరమ పవిత్రమైన ఆధ్యాత్మిక నగరం. శ్రీ మహావిష్ణువు రామునిగా అవతరించిన ప్రదేశం. వాల్మీకి రామాయణానికి అయోధ్య నగరమే మూలం. ఈ అయోధ్య నగరం భారతదేశంలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఫైజాబాద్ జిల్లాలో సరయూ నది సమీపంలో ఉంది. ఈ నగరాన్ని సాకేతపురం అని కూడా పిలుస్తారు. ఇప్పుడు మనం అయోధ్య నగరం యొక్క వర్ణన మహత్యం స్కాంద పురాణం నుండి తెలుసుకుందాం. అయోధ్యాపురి గురించి వ్యాసుడు స్కాంద పురాణంలో వైష్ణవ ఖండంలో వివరంగా తెలియచేశాడు. వాల్మీకి రామాయణంలో కూడా అయోధ్య నగరం యొక్క వర్ణన మహత్యం తెలియచేయబడింది. శ్రీ మహావిష్ణువు ఆదరపూర్వకంగా తన 7వ అవతారమైన శ్రీరామునిగా ఈ అయోధ్యలో జన్మించి నివసించెను. ఈ నగరం దర్శన మాత్రాన్నే బ్రహ్మహత్య పాతకములు కూడా తొలగిపోతాయని పురాణాల ద్వారా తెలుస్తోంది. అయోధ్య విష్ణు భగవాన్ యొక్క మొదటి పురం. ఈ నగరం సుదర్శన చక్రంపై ఏర్పడింది. అందుచేత అయోధ్య నగరానికి అంతటి మహత్యం ఏర్పడింది. అయోధ్య గంగానదికి సమీపంగాను సరయూ నది తీరంలోనూ ఉంది. గంగానది శ్రీ మహావిష్ణువు యొక్క కుడికాలు బొటనవేలు నుంచి, సరయూ నది ఎడమకాలు బొటనవేలు నుంచి ఉద్భవించింది. అందుచేత పరమ పవిత్రములైన ఈ 2 నదులలో స్నానమాచరించిన మానవులకు జన్మజన్మల పాపాలు తొలగిపోయి మోక్షమునకు మార్గం కలుగుతుందని పురాణాల ద్వారా తెలుస్తుంది. ఈ నగరం 9000 సంవత్సరాల క్రితం సాకేతపురం అనే పేరుతో సూర్యుడి కుమారుడైన మనువు నిర్మించగా, మనువు కుమారుడైన ఇక్ష్వాకుడు ఈ రాజ్యంను మొట్టమొదటిగా పరిపాలించెను. వారి వంశంలో 63వ రాజైన దశరథ మహారాజు అయోధ్య నగరాన్ని ధర్మబద్ధంగా ప్రజలను కన్నబిడ్డల వల్లే పరిపాలించాడు. ఆ తర్వాత దశరథ పుత్రుడైన శ్రీరామచంద్రుడు కూడా అయోధ్య నగరం ప్రజలను కన్నబిడ్డల వల్లే చూసుకుని ధర్మానికి ప్రాధాన్యత ఇచ్చాడు. అయోధ్య నగరంలో సరయూ నది తీరంలో ఉన్న తీర్థాల గురించి స్కాంద పురాణంలో వివరంగా తెలియచేయబడింది. అయోధ్యకు సమీపంలో చక్రతీర్థం, సహస్రధార తీర్థం, గోప్ర తీర్థం, అసీ తీర్థం, బ్రహ్మకుండం, లక్ష్మణకుండం, సీతాకుండం మొదలగు తీర్థాలు కలవు. ఈ తీర్థాల్లో స్నానం చేసిన మానవులకు విశేష ఫలితాలు కలుగుతాయని తెలియచేయబడింది. ఇక్కడ ఉన్న మరొక ముఖ్యమైన తీర్థం స్వర్గద్వార తీర్థం. త్రేతాయుగంలో శ్రీరాముడు తన అవతారాన్ని పరిసమాప్తం చేసేటప్పుడు ఈ ద్వారం నుండే వైకుంఠంనకు చేరారని తెలియజేయబడింది. అందుచేత ఈ తీర్థానికి అంతటి ప్రత్యేకత ఉంది. ఈ తీర్థాలతో పాటు అయోధ్య నగరం చుట్టూ శ్రీ మహావిష్ణువు యొక్క భక్తులు నిర్మించి ఆలయాలు కూడా ఉన్నాయి. అవి చంద్రహరి, ధర్మహరి, విష్ణుహరి, చక్రహరి, గుప్తహరి, బిల్వహరి, పుణ్యహరి. ఈ ఆలయంలో కొన్ని ఇప్పుడు శిథిలావస్థలో ఉన్నాయి. ఇప్పుడు మనం అయోధ్య నగరంలో ముఖ్య ప్రదేశాలను తెలుసుకుందాం. ధర్మానికి నిలువెత్తు రూపమైన శ్రీరామ జన్మభూమిగా చెప్తారు. ఇక్కడ శ్రీరాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు యొక్క బాల విగ్రహాలు ఉన్నాయి. అంతేకాకుండా అయోధ్యలో కౌసల్య మందిరం, హనుమాన్ గర్హి, దశరథ మహల్, సీతారాముల విగ్రహాలు కల కనక మహల్, నాగేశ్వరనాథ్ ఆలయం, వాల్మీకి మందిరం కలవు. అయోధ్య హిందువులకే కాకుండా బౌద్ధులకు, జైనులకు కూడా పరమ పవిత్రమైంది. ఇప్పుడు మనం అయోధ్యాపురం యొక్క విశేషాలు, విశిష్టతలను తెలుసుకుందాం. అయోధ్యాపుర దర్శనం మోక్షప్రదాయిని అని స్కాంద పురాణంలో తెలియచేయబడింది. అయోధ్య సప్తమోక్ష పురాలలో ఒకటి. శ్రీ వైష్ణవ 108 దివ్య దేశాల్లో కూడా అయోధ్య ఒకటి. అయోధ్య నగరంలో శ్రీరాముని జన్మభూమిని దర్శించిన మానవులకు సమస్త పాపాలు తొలగి మోక్షం లభిస్తుందని ప్రతీతి. అంతేకాకుండా అయోధ్యపురి యొక్క మహత్యంను చదివిన వారికి, వినిన వారికి కూడా విశేష ఫలితాలు కలుగుతాయని స్కాంద పురాణంలో తెలియజేయబడింది. అందుచేత మనం కూడా అయోధ్య నగరంలో శ్రీరాముని యొక్క జన్మభూమిని దర్శించి సీతారాముల యొక్క అనుగ్రహాన్ని పొందుదాం.
ఈ వీడియో మీకు నచ్చితే నా వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక వీడియోలు చూడాలంటే దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈశ్వరి గుడిమెట్ల.